హాయ్ అండి. వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి. అసలు వారాహి అమ్మవారు ఎవరు, ఆ అమ్మవారి యొక్క జీవిత చరిత్ర ఏంటి అని కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి. వారాహి అమ్మ శక్తి స్వరూపాలలో ఒకరండి. ఈమె సప్తమాతృకలలో ఒకరు, అలాగే దశమహావిద్యాలలో ఒకరుగా కొలుస్తారు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే వారాహిదేవి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి అమ్మవారు. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కొందరిని శక్తి జాగృతం అవుతుందని చెప్తారు. వారాహిదేవి పేరు ఉన్న మూల మంత్రాలని, అష్టోత్తరాలని, మంత్రాలని పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని నమ్మకం అండి. వారాహి అమ్మవారు నల్లని కాంతితో, వరాహమొహంతో, మహిషావాహనం గలదై, పెద్ద పట్టుతో, 8 చేతులతో, శంఖం, చక్రం, నాగలి, గుణపం, అభయ వరదాలతో ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవిలాగా కూడా కొలుస్తారు. లక్ష్మీదేవిలా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహస్వామి అర్ధాంగి. శివుడు నుండి శివాని, విష్ణు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మణి, ఇలా వరాహస్వామి నుండి వారాహిదేవి ఉద్భవించింది. దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలలో రాక్షసుని తన సేనని సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానిస్తే ఆమె తిరిగి మాతృకలని తనతో ఇమడ్చుకొని రాక్షసుని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహిదేవి పుడుతుంది. ఈమె వాహనం గేదెగా తెలుపబడింది. అయితే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉంది. తన దంతాలతో రాక్షస సంహారం గావిస్తుంది. గుర్రము, పాము, సింహము, దున్నపోతు, గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. తాంత్రికులకు ఈమె ఇష్టమైన దేవత. వారాహిదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజలు జరగడం సర్వసాధారణం. వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతం నుండి మణిపుర, స్వాదిష్ఠర, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. మన దేశంలో వివిధ ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, వారాణి, వారణాసి, మాలాపూర్లో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. వారణాసికి వారాహిదేవి గ్రామదేవత. వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ రక్షగా ఉన్న దేవత. ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం కూడా ఉంది. ఈ ఆలయంలోకి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వీలు ఉండదు. ఈ ఆలయం భూగర్భ గృహంలో ఉంటుంది. తెల్లవారుజామున 4:30 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ సమయంలో గ్రామదేవత అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెళ్తుందట. అందువల్ల ఆ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. మిగతా సమయంలో మొత్తం ఈ దేవాలయాన్ని మూసేసి ఉంటారు. ఇక ఆలయం తెరిచే సమయానికి దర్శనానికి వెళ్తే నేలపై 2 రంధ్రాలు కనిపిస్తాయి. వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి. ఒక రంధ్రం నుండి చూస్తే అమ్మవారి మొహం కనిపిస్తుంది. ఇంకొక రంధ్రం నుండి చూస్తే అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి. వారాహి అమ్మ ఉగ్రరూపిణి కాబట్టి ఈ రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాటు చేసినట్టు చెప్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి విగ్రహం ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది. ఈ శక్తి దుష్ట శక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడుతుంది. ఇలా ఉగ్ర రూపం ధారిణి అయిన అమ్మవారిని చూడటం కేవలం ఉపాసన బలం ఉన్న వారికి మాత్రమే వీలు ఉంటుంది అని, అది కూడా అమ్మ గ్రామ సంచారానికి వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతున్నారు. ఈ వారాహిదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయని చెబుతారు. అఘోరాలు తాంత్రిక శక్తులకై ఈ అమ్మవారిని పూజిస్తారు.
వారాహి అమ్మవారిని ఆరాధించడం అనేది అంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే గానీ, ఆ వారాహి అమ్మవారిని ఆరాధన చేసుకునేటటువంటి శక్తి గానీ, జ్ఞానం గానీ మనకు రాదండి. ఎందుకంటే వారాహి అమ్మవారు మనకు అనుగ్రహించాలంటే, ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మన మీద కలిగినప్పుడు మాత్రమే అమ్మవారి యొక్క ఆరాధన మనం చేసుకోవడానికి గానీ, అమ్మవారి పేరును పలకడానికి గానీ మనకొక అధికారం రావడం జరుగుతుంది. వారాహి అమ్మ ఆరాధన చేయడం అంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే గాని అంతటి అదృష్టం మనకు కలుగదు. ఎంతో విశేషమైనటువంటిది ఆ తల్లి వారాహి అమ్మవారి యొక్క ఆరాధన. వారాహి మాత్రే నమః.